హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. అలా అనకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ సే సో అనాలి. అలా అనకు, డోంట్ సే సో, డోంట్ సే సో. ఎక్కువగా తినకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ ఓవర్ ఈట్ అనాలి. ఎక్కువగా తినకు, డోంట్ ఓవర్ ఈట్, డోంట్ ఓవర్ ఈట్. నాకు నేర్పించకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ టీచ్ మీ అనాలి. నాకు నేర్పించకు, డోంట్ టీచ్ మీ, డోంట్ టీచ్ మీ. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా అనాలంటే ఇంగ్లీష్లో ఆర్ యు ఎట్ హోమ్ అనాలి. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా, ఆర్ యు ఎట్ హోమ్, ఆర్ యు ఎట్ హోమ్. మీరెక్కడ ఉంటారు అనాలంటే ఇంగ్లీష్లో వేర్ డూ యూ లివ్ అనాలి. మీరు ఎక్కడ ఉంటారు, వేర్ డూ యూ లివ్, వేర్ డూ యూ లివ్. ఇది ఎవరిది అనాలంటే ఇంగ్లీష్లో హూజ్ ఈజ్ దిస్ అనాలి. ఇది ఎవరిది, హూజ్ ఈజ్ దిస్, హూజ్ ఈజ్ దిస్. అయితే ఏంటి అనాలంటే ఇంగ్లీష్లో సో వాట్ అనాలి. అయితే ఏంటి, సో వాట్, సో వాట్. ఏదైనా చెప్పు అనాలంటే ఇంగ్లీష్లో సే సంథింగ్ అనాలి. ఏదైనా చెప్పు, సే సంథింగ్, సే సంథింగ్. ఇంటి దగ్గర ఉండు అనాలంటే ఇంగ్లీష్లో బీ ఎట్ హోమ్ అనాలి. ఇంటి దగ్గర ఉండు, బీ ఎట్ హోమ్, బీ ఎట్ హోమ్. నేను బయట ఉన్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ యామ్ అవుట్ సైడ్ అనాలి. నేను బయట ఉన్నాను, ఐ యామ్ అవుట్ సైడ్, ఐ యామ్ అవుట్ సైడ్. నేను ఇక్కడ ఉన్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ యామ్ హియర్ అనాలి. నేను ఇక్కడ ఉన్నాను, ఐ యామ్ హియర్, ఐ యామ్ హియర్. ఇది నీదా అనాలంటే ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ యువర్స్ అనాలి. ఇది నీదా, ఈజ్ ఇట్ యువర్స్, ఈజ్ ఇట్ యువర్స్. నాతో వాదించకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ ఆర్గ్యూ విత్ మీ అనాలి. నాతో వాదించకు, డోంట్ ఆర్గ్యూ విత్ మీ, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. నాకు తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో ఐ నో అనాలి. నాకు తెలుసు, ఐ నో, ఐ నో. నాకు ఆమె తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో ఐ నో హర్ అనాలి. నాకు ఆమె తెలుసు, ఐ నో హర్, ఐ నో హర్. ఇది తీసుకో అనాలంటే ఇంగ్లీష్లో టేక్ ఇట్ అనాలి. ఇది తీసుకో,
టేక్ ఇట్, టేక్ ఇట్. సంతోషంగా ఉండు అనాలంటే ఇంగ్లీష్లో బీ హ్యాపీ అనాలి. సంతోషంగా ఉండు, బీ హ్యాపీ, బీ హ్యాపీ. నాకు ఇవ్వు అనాలంటే ఇంగ్లీష్లో గివ్ మీ అనాలి. నాకు ఇవ్వు, గివ్ మీ, గివ్ మీ. అతనికి ఇవ్వు అనాలంటే ఇంగ్లీష్లో గివ్ హిమ్ అనాలి. అతనికి ఇవ్వు, గివ్ హిమ్, గివ్ హిమ్. నీ గురించి నాకు చెప్పు అనాలంటే ఇంగ్లీష్లో టెల్ మీ అబౌట్ యూ అనాలి. నీ గురించి నాకు చెప్పు, టెల్ మీ అబౌట్ యూ, టెల్ మీ అబౌట్ యూ.